శక్తిగల దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నత సర్వకృపానిధివైన దేవానికి వందనాలు. గడిచిన దినమంతట్లో కూడా మీ కృపా హస్తపు నీడలో మమ్మల్ని మరుగు చేసుకొని ఈ సాయంత్రకాల సమయంలో మీ పరిశుద్ధ సన్నిధిలో మీ మందిరంలో మమ్మల్ని మా అందరిని చేర్చి మరి యొక్క శిలువ శ్రమ మరణ పునరుద్ధాన దిన ధ్యానాల్లో భాగంగా మా జీవితాల్లో మేము చిగురించే అనుభవంలోనికి మేము వచ్చినట్లుగా మీరు ఇచ్చిన ఈ సమయం కొరకు సన్నిధి కొరకు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఏముంది నాలో మాలో ప్రభు అయిన అల్పము అయోగ్యమైన నా బ్రతుకును మీరు ప్రేమించి మీరు నాకు ఇచ్చిన ఈ యోగ్యత కొరకు మీ కొందనాలు. కొన్ని నిమిషాలు మీ లేఖల వాక్కులను మేము ధ్యానించిన ఇంటుండగా నా నోటిని మీ నోటి బోరుగా వాడుకొని ప్రతివాని హృదయాంతరంగమును స్థిరపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నేటి మన దిన ధ్యాన భాగము దేవార్పితము. ఈ దేవార్పితము అనే లేఖన భాగాల్లో కనుక మనం గమనించినట్లయితే అక్కడ ఒక స్త్రీ ప్రభు వారి యొక్క పాదములకు అత్తరు పూయడము, అక్కడ ఇస్కరియోతు యూదాతో పాటు ఉన్న శిష్యులందరూ కూడా ఈర్ష్యపడము మనం గమనిస్తూ ఉంటాము. అయితే ఈ స్త్రీ యొక్క ఈ లేఖన భాగ సారాంశాలన్నీ కూడా మిగతా సువార్తికులు కూడా మత్తయి గారితో పాటు యోహాను సువార్తలోను, మార్కు సువార్తలోను, మత్తయి సువార్తలోను వ్రాయబడ్డాయి. అయితే ఈ 4 సువార్తలలో ఒక స్త్రీ అని వ్రాయబడింది. అయితే యోహాను సువార్తలో మాత్రం మనకు అర్థమవుతూ ఉంటుంది ఆమె ఎవరో కాదు, బేతనియ మరియ. ఆ మరియ ఎవరు అంటే యేసయ్య మరణించిన వారిని తిరిగి లేపినటువంటి లాజరు యొక్క సహోదరి. అయితే మనందరికీ చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమని అనిపిస్తుందంటే మరియా, మార్తా, లాజరు ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి చాలా చక్కగా వింటూనే ఉంటాం. మరియా, మార్తా ఇద్దరు అక్క చెల్లెళ్ళే. వాళ్ళ సహోదరుడు చనిపోతే యేసయ్య తిరిగి బ్రతికింపచేశాడు లేదా జీవింపచేశాడు. ఇవి మాత్రమే మనకు చాలా సర్వసాధారణంగా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాము. అయితే ఇక్కడ లేఖన భాగాలను కనుక మనం గమనించినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 3:9లో అక్కడ ఒక స్త్రీ అని వ్రాయబడింది. తర్వాత లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 5వ వచనంలో వరకు కనుక మనం గమనించినట్లయితే అక్కడ అత్తరు పూసినటువంటి ఆ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీగా వ్రాయబడింది. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు కనుక మనం గమనించినట్లయితే బేతనియ, మరియా. అయితే ఇక్కడ ఒకే కుటుంబం అంట, మరియా, మార్తా, లాజరు. వీరి ముగ్గురు కూడా ఒకే కుటుంబము, యేసు ఎంతగానో ప్రేమించినటువంటి కుటుంబము. ఒకే కుటుంబం అయినప్పటికీ ఈ ముగ్గురిలో 3 భిన్నమైన స్వభావాలు, 3 భిన్నమైనటువంటి యేసునందు భయము భక్తి కలిగినటువంటి స్వభావాలు. అయితే వీరి స్వభావాలను ఎందుకు యేసు ఇంత ప్రస్ఫుటంగా ఇంత పరిశుద్ధ లేఖనాల్లో వీరి ముగ్గురిని వీరి యొక్క కుటుంబాన్ని ఇంత భద్రంగా అన్ని సువార్తలలో ఎందుకు చిత్రీకరించారు లేదా వ్రాయబడ్డాయి అంటే వారి జీవిత సత్యాల్లో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే ముగ్గురు ఒకే కుటుంబం అయినప్పటికీ 3 భిన్నమైన వ్యక్తిత్వాలు, 3 భిన్నమైనటువంటి దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్వభావాలు. అయితే ప్రభు యొక్క ఉద్దేశము వారి కుటుంబాన్ని పలుమార్లు దర్శించడానికి కారణం ఏంటి అంటే వారిని భిన్నమైన కుటుంబాలను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక నామంలో వారిని కూడా వారి యొక్క మనస్తత్వాలని క్రీస్తులో ఏకత్వం చేయడానికి, వారి యొక్క ఆధ్యాత్మికతను పెంపొందింప చేయడానికి, వారి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇంకా మెరుగుపరచడానికి పలుమార్లు ఆయన వారి కుటుంబాన్ని దర్శించాడు. అయితే ఈ సమయంలో మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఎన్నో క్రిస్మస్ ఆరాధనలు, ఎన్నో లెంట్ డేస్ చిగురించే అనుభవాలు, 40 దినాలు ఉపవాసం ఉంటాము, ఎన్నో పునరుద్ధాన ఆరాధనలు, ఎన్నో దైవ సేవకుల ద్వారా మనం అనేక మంది మనతో మాట్లాడుతూ ఉంటారు పరిశుద్ధ లేఖనాల గురించి. అయితే ఇక్కడ మార్త చేస్తుందంట, మార్త యేసును ఇంట చేర్చుకుంది. మార్కు సువార్తలో ఉంటుంది కదా, మార్త యేసును ఏం చేసిందంట, ఇంట చేర్చుకుంది. అయితే మరియా ఒక పని చేసింది, ఉత్తమమైన పని చేసింది. అందుకని అక్కడ రాయబడినటువంటి లేఖన భాగాలను కనుక మనం గమనించినట్లయితే మనం కూడా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనం ప్రభు యొక్క వాక్కులను మాటలను శ్రద్ధగా వింటూ ఉంటాము. ప్రభు వారిని మన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటాము. ఇక్కడ మార్త యేసును తన ఇంటిలోనికి చేర్చుకునేను. తన ఇల్లు అంటే హృదయము అని అర్థం. అందుకని హృదయము మనందరికీ తెలుసు, హృదయము బహుఘోరమైన వ్యాధి కలిగినది. అయితే ప్రభు వారు అడుగుతున్నారు కదా, సామెతల గ్రంథము సామెతలు 26:26లో అంటాడు కదా, నా కుమారుడా నీ హృదయమును
నాకు ఇమ్ము. అయితే ఇక్కడ మార్త చేసిన పని ఏంటి అంటే ఇంట చేర్చుకునేను, హృదయంలో చేర్చుకునేను. కానీ ఇక్కడ మార్త ఉత్తమమైనది చేసింది, అంటే తన హృదయాన్ని దేవునికి అర్పించింది, దేవార్పితం చేసింది. అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే మార్త ఏమో తన ఇంట చేర్చుకుంది, హృదయంలోనికి చేర్చుకుని ప్రభు ఆలోచనప్పుడు ప్రభువుకి ఏవేవో చేసేయాలని ఆరాటపడుతూ ఉంది. కానీ పనులు విస్తారమైన పనుల చేత విసిగిపోతూ ఉంది. కానీ మరియా ఒక్కటే చేసిందంట, ఏంటి అంటే తన హృదయం అంతటిని తీసుకుని వెళ్ళి ఎక్కడ కుమరించింది అంటే యేసయ్య పాదాల చెంత. ఇంకా మరియా ఇంకా అక్కడ ఒకచోట యేసయ్య పాదాల చెంత కూర్చుందా అంటే చూద్దాం. లేఖన భాగాలు కనుక మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో మనం ఇప్పుడు చూసాము యేసుని పాదాల వద్ద కూర్చోవడం. తర్వాత కనుక లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన బోధ వినిచుండును అని ఉంది. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనంలో ఇంకా తన తమ్ముడైనటువంటి లాజరు చనిపోయిన స్థితిలో కూడా అంట మార్త వేగిరమే ప్రభువు వస్తున్నాడు అన్న వార్తను విన్నప్పుడు ఆమె కూడా వెళ్ళి ప్రభువా నువ్వు ఇక్కడ ఉండినా చాలు, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు బ్రతుకుతాడని చెప్తుంది. మరీ కూడా ఆ మాటే అన్నది. కానీ మరియ సంభాషించిన విధానం వేరు, మార్త సంభాషించిన విధానం వేరు. మార్త అంటూ ఉంది కదా, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతుకుతాడు ప్రభువా, నువ్వు ఆలస్యం చేసావు, నువ్వు రాలేదని అంటున్నప్పుడు అయినను నువ్వు నమ్ముచున్నావు. నమ్ముచున్నాను, ఎందుకు? పునరుద్ధానమందు మరలా నీ తమ్ముడు సజీవుడిగా లేపబడను. ఎప్పుడు అంటే పునరుద్ధాన దినమందు, ఇప్పుడు కాదు. కానీ ఇక్కడ మరియా తన మనస్సునంతటిని, తన హృదయమంతటిని యేసు పాదముల చెంత కుమ్మరించడానికి ఆమె మౌన ఆరాధన చేస్తూ ఉంది. యేసుని సన్నిధిలో, యేసు యొక్క పాద సన్నిధిలో కూర్చొని ఆమె తన హృదయాన్నంతటిని కుమ్మరించింది. మౌనంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంది, మౌనంగా వేడుకుంటూ ఉంది. హృదయం అంతటిని కుమ్మరించి ఆ యేసుని ప్రేమామృతంగా ఆమె ఆరాధిస్తూ ఉంది. ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నా నా తమ్ముడు బ్రతుకుతాను, ఆయనను నీ చిత్తము. ఆయన ప్రతిదీ కూడా మనం కూడా చాలాసార్లు ప్రభు యొక్క పాద సన్నిధికి వస్తూ ఉన్నాము. దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటే మనం చాలా రకాలుగా చాలా ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అంటే మరియా మార్త ఇద్దరు కూడా ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒకరు హృదయంలోనికి ఆహ్వానించారు, హృదయం అంతటిని కుమరించి హృదయం ఇచ్చారు. ఇంకొకరు హృదయంలోనికి ఆహ్వానించారు, కానీ హృదయంలో ఉన్నటువంటి ఆ భావాలను, ఉన్నతమైన వారిలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని మొత్తం తీసుకొని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. మనం కూడా అంతే. ఎన్నో సార్లు వాక్యాన్ని మనం వింటూనే ఉంటాం, ఎన్నోసార్లు మనం గద్దింపబడుతూనే ఉంటాం. కానీ మనం తీసివేయాల్సినటువంటివి తీసివేయలేము. పరలా మనం కూడా ప్రభువుకి ఏది ఇష్టమో, ప్రభువుకి ఏది ఉత్తమమో అది ఇవ్వడానికి మాత్రము ఇష్టపడం. అందుకనే యవనస్తుడైనటువంటి పరిసేయుడు, ఒక ధనవంతుడైన యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు కదా, సద్బోధకుడా, అవును ఆయన మంచి బోధకుడు అని తెలుసు, నేను ధర్మశాస్త్రం అంతటిని నేను ధ్యానిస్తూ ఉన్నాను, కానీ నాకు ఒకటి, నేను పరలోక రాజ్యానికి నిత్య వారసత్వాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలని అడుగుతూ ఉన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పినప్పుడు ఆ కొదువుని తీసివేయడానికి తను ఇష్టపడలేదు. కానీ పొట్టి చెక్కయ్య చూడండి, ఇక్కడ మరియమ్మను కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగాల్లో అక్కడ ఒక ఇంటిలోనంట సీమోన్ అనే ఇంటి దగ్గర అనేక మంది, యేసు ఉన్నప్పుడు యేసు మాత్రమే ఒక్కడే రాడు, కానీ యేసుతో ఉన్నటువంటి శిష్యులు ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా ఆ ఇంటికి వచ్చే ఉండొచ్చు. అయితే ఇక్కడ మరియలోని గొప్ప లక్షణం ఏంటి అంటే ఆమె హృదయం అంతటిని కుమ్మరించడానికి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆమెలో ఉన్న ధైర్యం, ఆమెలో ఉన్న ప్రభువు పట్ల ఆమెకున్న ప్రేమ. ప్రభువుకు ఆమె తనకున్నదంతట్లో కూడా ఆమె ఏదో అర్పించాలి, ఏదో సమర్పించాలి, నాకున్నదంతా కూడా దేవునికే అర్పితం చేయాలి అనే ఆ ఉద్దేశము, ఆ తపన అనేక మంది పురుషులు అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభువుని చేరాలనే ఆరాటంతో వేగిరమే ఎక్కడికి వెళ్ళిందంట, సీమోను ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రభు అడుగుతూ ఉన్నాడు కదా, ఈ సాహసం, ఈ ధైర్యం నీకుందా? నా కొరకు నువ్వేదైనా చేయగలవా అంటే మనం ఆలోచించాలి. ప్రభు ఈ సమయం అందు అడుగుతూ ఉన్నాడు కదా, ఎన్నో రోజులు, ఎన్నో దినాలు మన జీవితాల్లో మన తరలిపోతూ ఉన్నాయి. అందుకనే దావీదు అంటాడు కదా, నా దినములు లెక్కించుట నాకు నేర్పుము. అవును, మరియా మార్త జీవితాల్లో కూడా ఎన్నో దినాలు, ఎన్నో రోజులు, పలుమార్లు అంటే వారి బేతనే వచ్చినప్పుడల్లా వారి గృహాన్ని దర్శిస్తూ ఉన్నాడు ప్రభువారు. అయితే మరియా తన ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది. ప్రభు మాటలు వింటూ ఉన్నాను, కానీ ప్రభు కోసం నేను ఏదైనా చేయాలి అనుకుంది. అందుకనే అక్కడ అనేక మంది జన సమూహం ఉన్నప్పటికీ కూడా ఆమె యేసుని చేరాలని
ఆశించింది. యేసుని చేరడానికి తన వెనక ఎవరున్నారు, ముందు ఎవరున్నారని ఆమె ఆలోచించలేదు. కానీ ఆమె తన తన సమస్తాన్ని కూడా వెనకనే విడిచిపెట్టేసింది. వెనక ఉన్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడాలి. అవును, మన ముందు నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవం చేరాలంటే మనం తప్పకుండా ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు పాద సన్నిధిలో మనం వదిలివేయాల్సినవి కొన్ని ఉన్నాయి, ప్రభు కొరకు చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. అందుకని ఇక్కడ మరియ అంటుంది కదా, మరియ ధైర్యం చూపింది. ధైర్యం చేసి ఏం చేసిందట, ప్రభు అనేక మంది జన సమూహంలో ఆమె అందరినీ తోసుకుంటూ లోపలికి వెళ్ళి ఎక్కడ కూర్చుంది, ప్రభు పాదాల సన్నిధిలో కూర్చుంది. అయితే ఇక్కడ బైబిల్ పరిశుద్ధ లేఖనాలు కనుక మనం గమనించినట్టయితే రాహాబు, రూతు, ఎస్తేరు ఇలాంటి వాళ్ళకు అందరూ కూడా ప్రభు కోసం తమ యొక్క ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారే మనం చదువుకుంటూనే ఉంటాం. ఈ కోవకు చెందినదే ఈ మరియమ్మ. అందుకనే ఈ మరియ కూడా ఇక్కడ ప్రభు వారు ఆమె గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈమె నా కొరకు మంచి కార్యం చేసింది. అవును, అయితే ఏది ఆ ధైర్యం, ఆ సాహసం ఆమెకు ఒక గొప్ప సాక్ష్యాన్ని తీసుకొని వచ్చింది. అయితే ధైర్యం మాత్రమే ప్రకటించలేదు. మనం కూడా చాలాసార్లు ప్రభు సన్నిధిలో నిలవబడాలని ధైర్యంగా ముందుకు వస్తాము. కానీ ఆమె చేసిందంట, ఆమె ఏం చేసిందంటే అక్కడ ప్రేమపూర్వకం, తన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ మొత్తాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడింది. తన హృదయం అంతా ఉన్న ఆ ప్రేమను ఇవ్వడం చూడండి. మనం యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అవును, ప్రేమ అనే మాటకు మనం ఏమైనా రంగు చెప్పగలమా? దాని యొక్క రుచిని మనం చెప్పగలమా? దాని యొక్క వాసనను మనం చెప్పగలమా? మనం రోజు తాగే చూడండి 3 రోజెస్ యాడ్ వస్తూ ఉంటుంది కదా, రంగు, రుచి, వాసన 3 రోజెస్ అని. కానీ ప్రభు యొక్క ప్రేమను మనము అలా కొలవగలమా అంటే లేదు. అది ఎంతో ఉన్నతమైనది. ఆ ఎత్తు ఇంతని మనం చెప్పగలమా? ఆ లోతు ఇంతని మనం కొలవగలమా అంటే లేదు. కానీ ఆమె చేస్తుంది కదా, తన హృదయం అంతటిని, తనకున్నదంతటిని కూడా ప్రభు సన్నిధికి సమర్పించాలని ఆశించింది. అందుకనే తన దగ్గరున్న ఆ సమస్తమైనటువంటి ఆ ధనాన్ని సమకూర్చుకొని ఒక అత్తరుని, ఒక సెంటు బాటిల్ కొనుక్కొచ్చిందంట. అయితే ఇక్కడ మనం ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ సెంటు బాటిల్ కొనడంలో ఒక ఉద్దేశం చూద్దాం. మొదట కొన్ని లేఖన భాగాలు మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ మత్తయి సువార్తలో అత్తరు పోయడం, కొన్ని సువార్తల్లోనేమో తల మీద పోయడం, కొన్ని పాదాల మీద, కొన్ని సువార్తల్లోనేమో పాదాల చెంత పాదాలను అత్తరుతో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను అని ఉంటుంది. అయితే తల మీద పోయడమేమో ఒక ఘనమైన వానికి, ఆయన ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా తలంచి ఆ తల మీద నూనె పోయడం ఒక ప్రతీకగా ఉంటే, ఆ పాదాల మీద పోయడమేమో చూడండి అక్కడ తన పాపమంతటిని కడిగివేయగలిగిన వానికి యొక్క, తన పాపమంతటిని తీసివేయగలిగినటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉన్నదని తన సమస్తాన్ని సమర్పించుకోవడానికి ప్రతీకగా ఈమె ఏం చేస్తుందంటే ఆయన పాదాలను తన తల వెంట్రుకలతో, ఒక స్త్రీకి ఒక ఘనమైనది ఏంటి అంటే ఘనంగా ఎంచుకుంటారు ఈ శిరోజాలను. అయితే ఆమె వాటన్నిటిని కూడా మనం ఏదైతే ఈ లోకంలో ఘనంగా ఎంచుకుంటామో, మనం ఈ లోకంలో వేటినైతే అధికంగా ప్రేమిస్తూ ఉన్నామో వాటిని ప్రభు సన్నిధికి, ప్రభు పాదాలకు, ప్రభు కొరకు మనం తుర్దించుకున్నట్లయితే ప్రభు యొక్క ప్రేమను, కృపను తప్పకుండా మనం పొందుకునే వారంగా ఉంటాము. గొప్ప సాక్ష్యాన్ని ఈమె వలె మనం కూడా కలిగి ఉంటాం. అందుకనే ఈమె చేసింది, అక్కడ ఏం చేసిందంటే ఘనమైన వాటిని ప్రభు పాదాల చెంత పెట్టింది. అయితే మార్త కూడా చేసింది. అంటే మార్త చేసింది తప్ప అంటే తప్పు ఏమాత్రమూ కాదు. ఎందుకంటే ప్రభు వారు వచ్చారు, ప్రభు కోసం ఏదో చేయాలి. ప్రభు వారు ఒక్కరే కాదు, ఆయనతో పాటు తన శిష్యులు అనేక మంది ఉన్నారు. వారందరికీ ఆతిథ్యం, వంట చేయాలంటే చాలా కష్టం. కానీ మనం కూడా ప్రభు కోసం క్రిస్మస్ దినాల్లో, మరి ముఖ్యంగా మనం అనుకుంటాం కదా, క్రిస్మస్ దినాల్లోనో లెంట్ డేస్లోనో మనం ప్రభు సన్నిధిలో గడపాలని, ప్రభువుని ఆరాధించాలని ఎంతో ఆశిస్తాం. అవి చేయాలి, ఇవి చేయాలని మనం మన ఇంటిని చాలా రకాలుగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే సమయం పండుగ దగ్గర పడే కొన్ని మనం మన ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాము. ప్రభు సన్నిధికి రావడానికి, ప్రభు సన్నిధిలో ఆయన ఘనపరచడానికి మనం ఎక్కువ సమయాన్ని మనము కేటాయించలేము. అందుకని ఇక్కడ మనకు క్రైస్తవునిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ప్రభు యొక్క సన్నిధి. ఇక్కడ మార్త చేసిందేమో ఆయన కోసం ఏదో చేయాలని ఆశించింది. కానీ ఆమె ప్రభు యొక్క బోధలు వినలేదా అంటే విన్నది కనుకనే లాజరు చనిపోయినప్పుడు, ప్రభువా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు బ్రతుకుతాడు, కానీ అయినా నువ్వు పర్వాలేదు, మరలా నీ పునరుద్ధాన దినమందు మరలా మేము ఆయన చూస్తాము, ఆయన జీవిస్తాడు, ఆయన బ్రతుకుతాడని చెప్తుంది. అందుకనే నేను కూడా ఈ మరియ స్థితిలో ఉన్నామా, మార్త స్థితిలో ఉన్నామా? మరియ లాంటి హృదయం కలిగి ఉండాలి. మార్త లాంటి చేతులతో మనము సేవకులను గౌరవించాలి. ఆతిథ్యం చేయ మరవకుడి అని పరిశుద్ధ లేఖనాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము. అవును, మరియ లాంటి చేతులతో, మరియ లాంటి హృదయంతో
మార్త లాంటి చేతులు కలిగి మనం పని చేయాలంట, కష్టపడాలి, పని చేయాలి. కానీ మరి ఇలాంటి హృదయాన్ని, అంటే ఈ లోకం కూడా అంతే, విస్తారమైన పనులు. అందుకనే విస్తారమైన పనులు పెట్టుకుందంట మార్త. అక్కడ ప్రభు అని అంటూ ఉంది కదా, ఏంటయ్యా నీకేమీ బాధ లేదా, నేనేమో ఈ రకంగా కష్టపడుతుంటే మరే మాత్రం అక్కడ కూర్చుని నీ మాటలు వింటూ ఉంది. అందుకనే ప్రభు వారు అంటున్నారు కదా, మార్త మార్త 2 సార్లు పిలుస్తారు. అందుకనే సమూయేలు సమూయేలు 2 సార్లు. అవును, ఒకసారి పిలిచినప్పుడు వినకపోతే రెండవసారి ఆయన గట్టిగా పిలుస్తున్నాడు, మార్త మార్త నువ్వెందుకు విస్తారమైన పనులు పెట్టుకొని ఈ రకంగా నీవు బాధపడుతున్న విచారాలు కలుగుతాయంట. మార్టిన్ లూథర్ గారు అంటున్నారు కదా, విస్తారమైన పనులు ఎప్పుడైతే ఉంటాయో నాకు విస్తారమైన ఎక్కువ ప్రార్థన నేను అప్పుడే చేయగలను. అంటే మన పనులు, ఈ లోకంలో మనకున్న విస్తారమైన పనులు లేదా విస్తారమైన బాధలు, విస్తారమైన శ్రమలు, విస్తారమైనటువంటి అది కుదరని రోగమైనా సరే మనం హోప్స్ వదులుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభు పాద సన్నిధిలో మనకి నెమ్మది దొరుకుతుంది. అందుకని ఇక్కడ ఏమి గ్రహించింది, ప్రభు పాద సన్నిధిలో నెమ్మది ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, ధైర్యం కూడా మనకు వస్తుంది. ఎందుకు ఆ ధైర్యం? ఎందుకమ్మా మనకి ఆ ధైర్యము అంటే, ఒక క్రైస్తవునిగా మనకున్న ధైర్యము ఏంటి అంటే, చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాము? నిత్య జీవానికి వెళ్తాము. క్రైస్తవునిగా మనకి ఒక గొప్ప నిరీక్షణ ఏంటి అంటే, మనము మన లోకము ఈ లోకము కాదు, మన లోకము పరలోకము. మన పౌరసత్వము ఎక్కడుందంట? పరలోక పౌరసత్వము. అందుకనే మనం దాన్ని గుర్తిద్దాము. ఇక్కడ ఈమె చేసిన పని కూడా అదే. ఏం చేస్తుందంటే, మొదటిగా ఆమె ఏం చేసింది? ప్రభు పాద సన్నిధిలోనికి చాలా ధైర్యవంతురాలుగా సాహసించింది. తర్వాత ప్రేమ, దేవుడి లోకము ఎంతో ప్రేమించును. ఆ ప్రేమకు ప్రతిగా మనం ఏం చేస్తామంటే గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి ఇస్తే ఒక వ్యక్తి పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ఒక బహుమతిని మనము అవతల వ్యక్తికి మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈమె కూడా ప్రభువే, తండ్రి అయిన దేవుడే నిన్ను నన్ను ప్రేమించి తన ఏకైక కుమారుని నీ కోసం నా కోసం పంపించాడు కనుక ఈమె కూడా ప్రభు కోసం ఏదో ఇవ్వాలనుకున్నది. ఏదైనా సరే నేను నా దగ్గరదంతా కూడబెట్టుకుని నేను ఆయనకి ఇవ్వాలి అనుకుంది. ఆ రకంగా అత్తరుని తీసుకొని వచ్చి తన ఘనమైన వాటిని ప్రభు పాద సన్నిధి చెంత పెట్టగలిగింది. అయితే ఇక్కడ మూడవదిగా ఏం చేసిందంటే వెల చెల్లించింది. ఆ అత్తారు కొనడానికి ఆమె వస్తువులలో ఇంకేమో చేయలేదు. కానీ మనల్ని కూడా అంటుండు కదా, మనము ఆయన పరిశుద్ధ రక్తం చేత వెల పెట్టి నీవు నేను కూడా కొనబడ్డామంట. ఆయన రక్తం అనే వెల చేత మనము కొనబడ్డాము. మనము అలాగే ఈమె కూడా వెల చెల్లించి ఆ అత్తరుని తీసుకొని వచ్చింది. అయితే ఆ వెల చెల్లించి అత్తరుని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఇస్కరియోతు యూదాతో పాటు అక్కడ ఎవరున్నారంట? శిష్యులు కూడా ఉన్నారు. ఎందుకు? వారందరూ కూడా ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఆ పరిశుద్ధ లేఖన భాగాలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు వారందరూ అడుగుతూ ఉన్నారు కదా, ఎందుకు నువ్వు ఈ రకంగా చేసావు? ఈమె ఎందుకు ఇంత నష్టపరుస్తుంది డబ్బులని? అదేదో తీసుకుని వెళ్ళి పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు కదా. అంటే అక్కడ యూదా జనాంగాలకి, యూదులకి, అక్కడ పేదవారికి సహాయం చేయాలి. పండుగ దినాలలో పేదవారిని వారు ఆదరించాలి. పరిశుద్ధ లేఖన గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ఆమె చేస్తున్న పని తప్పుగా ఎంచారు. అయితే ఇక్కడ ఇస్కరియోతు యూదా ఆమెమో ప్రభువు పైన ఉన్నటువంటి నమ్మకాన్ని, ఆమెలోని ఆ నమ్మకాన్ని ప్రసూటిస్తుంటే, ఇస్కరియోతు యూదా ఇంకా ఆయన యొక్క శిష్యులు మాత్రము ఆ బాటిల్ మీద ఉన్న ఎంఆర్పిని చూస్తూ ఉన్నారు. ఎందుకు ఎంత వెల? 300 దేనాలు, 300 రూపాయలు. ఇంత డబ్బును ఎందుకు ఇంత వెచ్చిస్తుంది అని. అయితే ప్రభు వారు అంటున్నాడు కదా, ఈమె నా కొరకు మంచి కార్యం చేసింది. అవును, ప్రభు పట్ల నీవు నేను చేసే మంచి కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఆలోచిద్దాం. అందుకనే దావీదు, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పము. నా దినములు అంటే మన ఆయుష్ మాత్రం కాదు, కానీ మన ఆయుష్ కాలంలో ప్రభు కోసం నీవు చెల్లించే వెల ఎంత? నువ్వు చేసే సాహసం ఎంత? ఆయన పట్ల నీకున్న ప్రేమను చూపే ఆ ధైర్యం ఎంత? అది ఆలోచిద్దాం. అయితే ఇక్కడ ప్రభు పాద సన్నిధిలో మనకి ఏం దొరుకుతుంది అంటే, మొదటిగా క్షమాపణ దొరుకుతుందంట. ప్రభు పాద సన్నిధిలో ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. అందుకనే దావీదు అంటున్నాడు కదా 51వ సంకీర్తనలో, నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము. ఎందుకు అంటే శారీరకంగా ఆయన ఒక తప్పుని చేసినప్పుడంట, ఆ తప్పు, ఆ పాపము అతనికి మోయలేని భారాన్ని తీసుకొని వచ్చింది. ఆ భారము అతను మోయలేకపోతూ ఉన్నాడు. చనిపోయిన శరీరం మీద మనం ఎంతైనా బరువు పెట్టండి, అది చలనం ఉంటుందా అంటే దానిలో ఏమాత్రము చలనం ఉండదు. అది జీవిని, ఒక సజీవంగా ఉన్న ఒక మనిషి పైన మనం భారం పెట్టినప్పుడు, ఒక ఇటుక రాయో ఒక రాయో తగిలినప్పుడు మనకి ఏం తగులుతుంది? నొప్పి తెలుస్తుంది. ఇక్కడ అలాగే పాప విషయమై దావీదు మరణించాడు. కానీ ఆధ్యాత్మికంగా ఆయన ప్రభువులో మళ్ళీ అడుగుతున్నాడు కదా, ప్రభువా నీ రక్షణానందాన్ని నాకు మరలా దయచేయము.
పాప క్షమాపణ దొరుకుతుందంట ఆయన పాద సన్నిధిలో. అందుకే ఆయన మొరపెడుతూ ఉన్నాడు, నా పాప భారము మోయలేనంతగా ఉందయా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది నా నుండి తీసివేయని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకా పాప ఇక్కడ ప్రభు యొక్క పాద సన్నిధిలో మనకి ఇంకా ఏం దొరుకుతుందంటే స్వస్థత దొరుకుతుంది. మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే చూద్దాము. మత్తయి సువార్త 15:30 కనుక మనం గమనించినట్లయితే అనేక మంది సమాజంలో ఉన్నటువంటి అనేక మంది అనేక రకాలైనటువంటి కుష్ఠరోగులను, పక్షవాయువు కలిగిన రోగాలు, అనేక రకాల ఇబ్బందులు కలిగిన వారిని తీసుకొని వచ్చి ఎక్కడ పడివేస్తూ ఉన్నారంట? ఆయన పాదముల చెంతకు చేరుస్తూ ఉన్నారు. తర్వాత కనుక మనం గమనించినట్లయితే ఆయన పాదముల చెంత నేర్చుకోవచ్చు. మరియ చేసిన పాఠం ఏంటి? మరియ ఏమి నేర్చుకుంది? సత్యాన్ని నేర్చుకుంది. ఏమి అని సత్యము? ఆయన లోక రక్షకుడు. ఇంకా ఆమె ఇక్కడ అత్తరు పూయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే, ఆనాటి ఇప్పుడు శరీరంలో చనిపోయినటువంటి శరీరాన్ని భద్రపరుస్తారు సుగంధ ద్రవ్యాలతో. ఆ రీతిగా ఆమె నేర్చుకున్న సత్యము అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆ అభిషక్తునికి గుర్తుగా ఈమె ఏం చేసిందంట? అత్తరును తీసుకొని ఆయనను అభిషేకించింది. ఆమె ఆ సత్యాన్ని, ఆయన మాటలు వింటున్న ఆమె నేర్చుకున్న సత్యం ఏంటంటే ఆయనే రక్షకుడు, ఆయనే పోషకుడు, ఆయనే నిత్య జీవానికి దారి, సూత్రధారి ఆయనే అని ఆ గొప్ప సత్యాన్ని తెలుసుకున్నది. తర్వాత మనం గమనించినట్లయితే యేసు పాదముల చెంత మనకేం జరుగుతుందంటే ప్రేయర్. యాయీరు తన కుమార్తె చావసిద్ధముగా ఉన్నప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు బతిమలాడుకుంటున్నాడు, అయ్యా నీవు నా కుమార్తె చావసిద్ధముగా ఉన్నదయ్యా, నీవు ఒకసారి వచ్చి ఆమె మీద చేతులు ఉంచితే ఆమె బ్రతుకును. అవును, నీవు నేను కూడా ఆయన పాద సన్నిధిలో మొదలుపెట్టాలి, ప్రార్థించాలి. చావసిద్ధంగా ఉన్నటువంటి నశించిపోయే మన ఆత్మల కోసం మనం ఎల్లవేళలా కూడా ప్రార్థించే వారంగా, మొరపెట్టే వారంగా మనము ఉండాలి. తర్వాత ఆయన పాదముల యొద్ద మనకి ఇంకా ఏం జరుగుతుందంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. అవును, ఒక క్రైస్తవునిగా ఈ లోకంలో మనం ప్రతి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా ఈరోజంతా కాపాడినందుకు వందనాలయ్యా. ఆ జీవము ఎవరిది? మనం అనుభవిస్తున్న ప్రతి ఈవి, ప్రతి వస్త్రము, ప్రతి ఆహారము, ప్రతి వస్తువు, ఎవరు ఇచ్చారంటే అది నా ఘనతను బట్టో లేదా నీ దగ్గర ఉన్న ధనాన్ని బట్టో మనం పొందుకోలేదు. కానీ మనము ఆయన కృప మాత్రమే, కేవలము ఆయన కృప మాత్రమే నిన్ను నన్ను బ్రతికిస్తుంది. అందుకని ఎలవేళలా మనం ఆయనకి కృతజ్ఞులమై ఉండాలంట. ఆయన పాద సన్నిధికి మనకి రెస్ట్, విశ్రాంతిని ఇస్తుందంట. విశ్రాంతిని ఎందుకు ఇస్తుందంటే చాలామంది చాలా రకాలుగా అనేక రకాల కొరకు నేను నా దగ్గర ఉన్న ధనాన్నంతా వెచ్చించి నేను ఎంతో ఆనందం పొందుకోవాలని లేదా ఏదో చేయాలని ప్రయాసపడుతూ ఉంటారు. కానీ మనకి ఎక్కడా విశ్రాంతి ఉండదు. అందుకనే దావీదు నీ రక్షణ ఆనందము, మన జీవము ఎక్కడ ఉందంటే ఆయనలో ఉన్నది. ఆ విశ్రాంతి మనకి ఎక్కడ దొరుకుతుందంట? ఆయన పాద సన్నిధిలో మనకి దొరుకుతుంది. అందుకనే మత్తయి సువార్త 6:33 అంటాడు కదా, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. అందుకని మనము ఆయన పాద సన్నిధిలో మనం ఏం వెతకాలంట? ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఇక్కడ మరీని కనుక మనం గమనించినట్టయితే ఆమె సమస్తాన్ని కూడా తన హృదయమంతటిని కూడా ప్రభు పాద సన్నిధిలో దేవార్పితంగా ఆమె చేసుకున్నది. ఇంకా ఇలాగ అర్పించేవారు ఎవరైనా ఉన్నారంటే అబ్రహాంను కనుక మనం గమనించినట్లయితే, అబ్రహాం గారిని ఆదికాండము 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రభు యొక్క తండ్రి అయిన దేవుని యొక్క పిలుపు ఎప్పుడైతే విన్నాడో వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టాడు. అప్పటికి ఆయన చాలా ధనవంతుడంట, కానీ సమస్తాన్ని విడిచిపెట్టాడు. తర్వాత ఏసేపు కూడా బానిసగా అమ్మబడ్డాడు. వ్యభిచారం చేయకపోయినప్పటికీ కూడా నేరస్తునిగా ఎంచబడ్డాడు. దాసునిగా ఐగుప్తునికి అమ్మబడ్డాడు బానిసగా, కానీ ఆయన ఫలించడి కొమ్మగా ఆశీర్వదింపబడ్డాడు. ఇక్కడ నా జీవితాల్లో కూడా మోషే కూడా అనుకున్నాడు కదా, ఐగుప్తు ధనానికంటే దేవుని యొక్క పొందు నాకు ధన్యకరం. అవును, మనకున్న సమస్తాన్ని కూడా మనము, అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అవును, మన లాభము ఏంటంటే మనకున్నవన్నీ కూడా ఇచ్చిన దేవునికి మరలా తిరిగి మన జీవితం ఇచ్చింది ఆయనే కనుక ఇచ్చిన దేవునికి మరలా తిరిగి మనము మన జీవితాలను, మన హృదయాలను మార్తవలే మన హృదయంలోనికి ఆహ్వానించడం మాత్రమే కాదు, కానీ మరీ వలె మనకున్నవన్నీ కూడా ఆయనకు సమర్పించడమే మనం దేవునికి ఇచ్చే కృతజ్ఞత, సమర్పణ. ఇచ్చిన వాక్యంలోను మన హృదయ వెనికిడిలో ప్రభు వారు దీవించిన గాక. థ్యాంక్ యూ అనండాలి. మధురం 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 మధురం
యేసు ప్రభు సేవా మధురం మధురం. మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం. దైవదూతలకును లేని దైవజనుని సేవా దేవదూతలకును లేని దైవజనుని సేవా దేవసుతుని సంగ సేవా దివ్యమౌ సువార్త సేవా దివ్యమౌ సువార్త సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం. పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవా పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవా పరిమళించు వాక్య సేవా ప్రతిఫలించు సాక్ష్య సేవా ప్రతిఫలించు సాక్ష్య సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం. భోగభాగ్య నిధులు లేని మారబారిత సేవా భోగభాగ్య నిధులు లేని మారబారిత సేవా బాష్పశిరులలోన మెలగి బాధలను భరించు సేవా బాధలను భరించు
సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం సిలువమూర్తి కృపలు జాత సిగ్గుపడని సేవా సిలువమూర్తి కృపలు జాత సిగ్గుపడని సేవా సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవా శిరము వంచి మురియు సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం దైవజనుడా మారువ కోయి దైవ పిలుపునోయి దైవజనుడా మారువ కోయి దైవ పిలుపునోయి దైవ నీతి మదన కోయి దేవుడు దీవించునోయి దేవుడు దీవించునోయి మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం లోకజ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా లోకజ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా లోకులను దీవించు సేవా లోకమును జయించు సేవా లోకమును జయించు సేవా